ఈ మేజర్. హల్లెలూయా. హౌలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న సంకల్పమే. తరే నారే నారే హారే నా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై పరలోక సైన్య సమూహాలతో కలిసి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధనమే చేయు ప్రశాంత వేళ. హరే నారే నా తారే అల్ఫా ఒమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో అగ్ని స్తంభమై పగటిలో మేఘ స్తంభమై ముదినే వరకు నన్నాదరించి
స్నేహమై సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నారే 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 నా తరే నారే నా పైన నీకింత ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ 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 యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నాకు నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం వర్ణించలేని ప్రేమ కావ్యం. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ, అందరూ ఉత్సాహంగా దైవజనులు మన మధ్యలోనికి వచ్చున్నారు, వేదికను అలంకరించున్నారు. అందరూ మానిటర్ల తబలా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పాడాలి. చప్పట్లు. తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నివసించు నా యేసయ్యా. ఈ ప్రాంగణంలో, మైదానంలో మీరు ఎక్కడున్నా సరే అందరూ చప్పలు కొడుతూ ఉత్సాహంగా పరలోక మహిమను తలచి మహిమను తలచి
పిలిచిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే 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 నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము నిశ్చయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా
ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెలా గళమెత్తి నీ కీర్తినే చాటెలా నీకే వందనం 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 నీకే ఘనత మీకే, ప్రభావము మీకే, మీకే యేసయ్యా, నీకే యేసయ్యా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. నిశ్చయముగా ఈ సాయంకాలపు స్తుతి నైవేద్యాన్ని ఆరాధ్య దైవమైన యేసయ్య పరిమళ ధూపముగా అంగీకరించినందుకు రెండు చేతులు పైకెత్తి చప్పళ్ళు కొడుతూ చప్పళ్ళు కొడుతూ చప్పళ్ళు కొడుతూ బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దామా, బిగ్గరగా బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దామా.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అందరూ దేవునికి స్తోత్రాలు. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి ఈ 47వ గుడారాల పండుగను దేవుడు మనకి ఈ సంవత్సరం అనుగ్రహించినందుకు అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గత 46 సంవత్సరాలు గుడారాల పండుగను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగిస్తూ దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం చొప్పున ఏ విషయంలో కూడా చేయి విడవకుండా ఆయన నామ మహిమపరచబడేటట్లు ఈ గుడారాల పండుగలను జరిగిస్తూ ఉన్నందుకై మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 47వ గుడారాల పండుగకు పరిస్థితులన్నిటినీ దేవుడు ఇప్పటికే అనుకూలపరిచి ప్రతికూల పరిస్థితులన్నిటినీ ప్రభు తొలగించి ఈ విధముగా ఇన్ని ఎకరాల స్థలాన్ని ఈ గుడారాల పండుగ కొరకు ఈ విధముగా సిద్ధపరిచిన పరలోకపు తండ్రికి మరొకసారి అందరం స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ గుడారాల పండుగకు దేశ విదేశాల నుండి లక్షల కొలది ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే వచ్చారు, ప్రయాణాలు అవుతున్నారు. దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి ప్రజలందరి ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉండి ఈ గుడారాల పండుగకు క్షేమముగా తీసుకొని వచ్చినట్లుగా మరొకసారి అందరం స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలి అందరూ చేతులు పైకెత్తి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇన్ని ఎకరాల స్థలాలలో దేవుడు ఆయన రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి ఈ గుడారాల పండుగను మహామహిమకరముగా ప్రభు జరిగించబోతున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 చెప్పాలి చేతులు ఊపుతూ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 4 రోజులు దేవుడు మంచి వాతావరణాన్ని దయచేయాలి. మన పితరులకు పగలు మేఘ స్తంభముగాను రాత్రులు అగ్ని స్తంభముగా ఉన్న దేవుడు ఈ 4 రోజులు ఆశీర్వాదకరముగా ప్రజలు దీవెనకరముగా ఉన్నట్లు మంచి వాతావరణాన్ని దేవుడు మనకిస్తున్నందుకై ఆయనే మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా ఉండి నడిపిస్తున్నందుకై అందరు చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇన్ని ఎకరాలలో ఈ గుడారాల పండుగ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఏర్పాట్లో ప్రభు తోడుగా ఉండి సిద్ధపరిచారు. ఈ 4 రోజులు లైటింగ్ విషయమే కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఎల్ఈడీలు కానీ, ఇక మిగతావన్నీ కూడా ఈ స్థలాలలో ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు అయితే చేశామో ప్రతి స్థలములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండునుగాక. ప్రతి స్థలములోనికి నేను వచ్చి ఆశీర్వదించేదను అని ప్రభు చెప్పారు.
మన పితరులు దావీదు కానీ హిజ్కియా కానీ వెళ్ళిన చోట్లనెల్లా దేవుడు తోడుగా ఉన్నారని వాక్యం చెబుతుంది. ఆ విధముగా ప్రతి చోట, ప్రతి స్థలములో, ప్రతి దానిలో, ప్రతి ఏర్పాట్లో ప్రభువు తోడుగా నీడగా ఉండి ఆయన మహిమకరముగా ఈ గుడారాల పండుగ కొరకు అన్నిటిని వినియోగపరుస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. చెప్పాలి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. గత 40 రోజుల నుండి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. అన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ 4 రోజులు ఆశీర్వాదకరంగా జరిగేటట్లు, ఈ 4 రోజులు మంచి వాతావరణం ఇవ్వటమే కాదు, ఎక్కడ ఎటువంటి బంధువులు కానీ సమ్మెలు కానీ ఇలాంటి ఏమి ప్రతికూలత అనేది మన రాష్ట్రంలో, దేశంలో కనబడకూడదు. ఈ 4 రోజుల్ని దేవుడు ప్రత్యేకంగా ఆయన ఎత్తి పట్టుకొని నడిపించినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్తాం. ఈ గుడారాల పండుగ కొరకు ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్రభుత్వపు శాఖల వారు మనకు సహకరించారు. ఈ 4 రోజులు వారు సమృద్ధి సహకారాలు ఈ గుడారాల పండుగ కొరకు ప్రభుత్వపు శాఖల వారందరూ మనకు అనుమతించినట్లు, సహకరించినట్లు ప్రభుత్వపు అధికారులే కానీ శాఖలే కానీ అన్నీ ఈ గుడారాల పండుగకు దేవుడు అనుకూలముగా మార్చుకుంటున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్తాం. ఇక నీటి సరఫరా కానీ, ఆహార సరఫరా కానీ, అలాగే వంట చేసేవారు కానీ, అలాగే భోజనాలు వడ్డించేవారు కానీ ఎంతోమంది, వందల మంది, వేల మంది సేవకులు, వాలంటీర్సు, సంఘ పెద్దలు, ఇలా అనేకులు ఇక్కడ పరిచర్యలు చేస్తూ ఉంటారు. ప్రతి పరిచర్యలో ప్రభు తోడుగా ఉండి ఎక్కడ లోపం అనేది కనబడకుండా ప్రతి శాపాన్ని, దోషాన్ని ప్రభు ఆయన రక్త ప్రోక్షణలు తొలగించునుగా. ప్రతి పరిచర్యల్లో ప్రభు తోడుగా నడిపిస్తున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్తాం. చెప్పాలి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వేదికలను రాత్రులు అలాగే పగలు ఈ వేదికలను పరిశుద్ధాత్ముడే ప్రతిష్ఠించునుగాక. అందరు చేతుల పైకి చెప్పండి, పరిశుద్ధాత్ముడే ప్రతిష్ఠించాలి, పరిశుద్ధాత్ముడే ప్రతిష్ఠించాలి. నిబంధన మందసం మీద నుండి, కరుణాపీఠం మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి ప్రభు మాట్లాడేవారు. ఇక్కడ నిలిచినటువంటి సేవకులను కొలతలేని ఆత్మ అభిషేకముతో దేవుడు నింపునుగాక. లక్షల కొలది ప్రజలతో ప్రభువే మాట్లాడినట్లుగా అందరు 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. వాక్యము వెల్లడవుతూ ఉన్నప్పుడే అద్భుతాలు జరగాలి, వాక్యము వెల్లడి అవుతున్నప్పుడే వెలుగు కలగాలి, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడే స్వస్థత కలగాలి, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడే ప్రజలకు జీవం కలగాలి, వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడే అద్భుతాలు జరగాలి, మారు మనసు పొందాలి, అందరి హృదయాలు తెరవబడాలి. సేవకుల నోట దేవుని మాటలు వెల్లడి అవుతున్నప్పుడే అద్భుతాలు జరుగునుగాక. అందరు చేతుల పైకి చెప్పండి, అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, అనేక సాతాను కట్టిన కట్లు తెంపబడునుగాక, ప్రజలకు వెలుగు కలుగునుగాక, ప్రజలకు జీవము కలుగునుగాక, ప్రజల హృదయాలు తెరవబడునుగాక, అనేకులు మారు మనసు పొందుదురుగాక,
అనేకులు బాప్తిస్మాలు పొంది రక్షింపబడుదురుగాక. రక్షించబడుదురుగాక. అనేకుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి అందరి మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడునుగాక. కుమ్మరించబడునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. ఆత్మలో, ఆత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రవాహం జరగాలి ఇక్కడ. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ఇక్కడ కనబడాలి అనేకుల మీద. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే అనేకల హృదయాలు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలాగున ప్రభు జరిగిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. 4 రోజులు ఈ స్థలములో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అపాయము సంభవింపకూడదు. ఎక్కడా ఎటువంటి చీడ పురుగు కూడా ఇక్కడ ప్రవేశించకూడదు. ఏ అపాయము, ఏ తెగుళ్ళు సమీపించదని చెప్పిన దేవుడు ప్రజలందరినీ సురక్షితంగా కాపాడుకున్నట్లుగా ప్రజలందరి మీద, ఈ ప్రాంగణం అంతటి మీద ఆయన దృష్టి, ఆయన మనస్సు నిలిపి ఆయన హస్తములలో ఒక్కొక్కరిని భద్రపరుచున్నట్లుగా, ఆయన రెక్కల క్రింద ప్రజలందరినీ ఉంచున్నట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 4 రోజులు గుడారాల పండుగ ద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక గొప్ప ఆశీర్వాదం కలగాలి. అందరు చేతుల పైకే చెప్పండి. అందరు ఆమేన్ అనండి. రాష్ట్రమంతా కదిలించబడాలి. దేశమంతా కదిలించబడాలి. రాష్ట్రానికి, దేశానికి ఈ చోట నుండే ఉద్యమం ప్రారంభం కావాలి. ఉద్యమం ప్రారంభం కావాలి. ఇక్కడ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడే, ఆరాధిస్తున్నప్పుడే రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రభు దర్శించాలి. యేసునామం. ఈ గుడారాల పండుగ ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నందుకు ఈ స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ అందరూ 2 చేతులు పైకెత్తి విశ్వాసముతో స్తుతించండి. హృదయమందు ఏదైతే విశ్వసిస్తున్నారో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. క్రైస్తవ ప్రపంచంలో కూడా ఒక గొప్ప ఉద్యమం రేపబడాలి. అన్యజనులు మార్పు పొందటమే కాదు, ఓ ప్రక్క నామకార్థ క్రైస్తవులు కూడా ఒక సరైన భక్తి చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఉజ్జీవించబడాలి, రగిలించబడాలి, వెలిగించబడాలి, మండించబడాలి. క్రైస్తవ ప్రపంచంలో ఒక గొప్ప ఉజ్జీవ జ్వాలను దేవుడి గుడారాల పండుగ ద్వారా రగిలిస్తున్నందుకు మరొకసారి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తుతించాలి, అందరూ స్తుతించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఈ గుడారాల పండుగ ప్రారంభించినప్పుడు ఒక మండలమే పరిధి, ఆ తర్వాత జిల్లా వరకే, ఆ తర్వాత రాష్ట్రం వరకు, ఆ తర్వాత దేశం వరకు. ఇప్పుడు ఈ గుడారాల పండుగ ప్రపంచమంతా వ్యాపించింది. బోధిగంతముల వరకు వ్యాపించింది. మరి ఈ చోటుకు వచ్చేది లక్షల మంది ప్రజలు వస్తారు. ప్రతిరోజు లైవుల ద్వారా విదేశాల్లో ఉన్నవారు, దేశముల్లో ఉన్నవారు లక్షల కొలది ప్రజలు ఈ గుడారాల పండుగను చూస్తూ ఉంటారు. ఆ లైవ్ కార్యక్రమాల ద్వారా కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి లక్షల మంది ప్రజలు ఆ లైవ్ వింటూ ఉన్నప్పుడే, చూస్తూ ఉన్నప్పుడే ఆ స్థలములో వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగాలి. ఇక్కడ సేవకులుండి మాట్లాడుతున్నప్పుడే ఆ మాట వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. లక్షల కొలది ప్రజలు లైవ్ల ద్వారా కూడా దర్శించబడి ఆశీర్వదించబడినట్లుగా దేశ విదేశాల ప్రజలందరూ కూడా
కదిలించబడినట్లుగా లైవ్ కార్యక్రమాలను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కార్యక్రమాలన్నీ ఈ వీడియో కెమెరాలు ఆపరేట్ చేసేవాళ్ళు కానీ, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు కానీ, తర్వాత వాయిద్యములు ప్లే చేసేవాళ్ళు కానీ, నైపుణ్యముగా మ్యూజిక్ని ప్లే చేసేవాళ్ళు అంత మీడియా అన్ని దైవ జ్ఞానముతో దైవ వివేకముతో నైపుణ్యంగా చేయాలి. బైబిల్లో రాయబడింది కదా, దావీదు సితార ప్లే చేస్తున్నప్పుడే అపవిత్రాత్మ శక్తులు తొలగిపోయింది. దైవాత్మ పూర్ణులుగా మార్చబడాలి. ఆ విధముగా ఒక్కొక్క యవనస్తులను దేవుడు అభిషేకించినట్లుగా అందరు అల్లరి చిల్లరి కార్యక్రమం ఎక్కడ జరగకూడదు. ఎవరు అందరు రెండు చేతుల పైకి చెప్పండి మ్యూజిక్ టీమ్ ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీడియా క్రూని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సౌండ్ సిస్టమ్ ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిల్లలందరి మీద మీ అభిషేకం అడునుగాక, పిల్లలందరి మీద మీ అభిషేకం అడునుగాక. ఐక్యతతో ఈ పని కొనసాగించేటట్లుగా ఏక మనసు దయచేయండి. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. అనేక రోజుల నుండి ప్రార్థన చేసినట్లుగా, ఎదురు చూస్తున్నట్లుగా, అందరం ఆశిస్తున్నట్లుగా ఈ గుడారాల పండుగలో రేపటి రోజున క్రొత్త పాటల ఆల్బమ్ దేవుడు మనకి ఇస్తున్నందుకు అందరూ చప్పట్లు కొడుతూ రేపు ఈ వేళప్పుడు సరిగ్గా అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. విదేశాల నుంచి వస్తున్నటువంటి, దేశంలో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా ఈ స్థలములో వారు కూడా ఆశీర్వాదకరముగా మార్చబడాలి. ఆమేన్. వారి సంఘాలు కానీ సంస్థలు కానీ గుడారాల పండుగ ద్వారా వారి దర్శనం ఇంకా పరిపక్వం చెందాలి. దేవుడు ఆ విధంగా దేశ విదేశాల నుండి వస్తున్న దైవ సేవకులను కూడా ఆశీర్వదించున్నట్లుగా మరొకసారి అందరం దేశ విదేశాల నుండి వస్తున్న దైవ సేవకులందరిని బట్టి ఒకసారి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్నటువంటి నాయకులైన సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దైవ కృపతో నింపి ప్రతిదీ దైవ జ్ఞానముతో ఈ కార్యక్రమాలన్నీ చేయనట్లు నడిపించినట్లు సేవకులైనటువంటి మా అందరి కొరకు, నాయకులైన సేవకులందరి కొరకు మీ రెండు చేతుల పైకి ఎత్తి ఒక్క 2 నిమిషాలు అందరు రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి చెప్పండి అందరు చెప్పండి. దైవ జ్ఞానముతో నింపు ప్రభువా, మంచి ఆరోగ్యముతో నింపు ప్రభువా, కృపతో నింపు నాయనా, కృపతో నింపు ప్రభువా. నిలిచిన క్షణం కృప ఆవరించాలి, శక్తి ఆవరించాలి, మహిమ ఆవరించాలి, ఆవరించాలి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. భక్తులు చూసినప్పుడు దేవదూత లేకపోయినట్లుగా ఉన్నారు. మోషేను చూసినప్పుడు మోషే ముఖం ప్రకాశించినట్లుగా దైవ సేవకులు చూస్తున్నప్పుడే దైవ సేవకుల్లో ప్రభువా మీరు కనపడాలి నాయన, మీరు అగపడాలి ప్రభువా, మీ మహిమ కనపడాలి నాయన, మీ శక్తి కనపడాలి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. కృపతో నింపు, కృపతో నింపు, శక్తితో నింపుడు నాయన. హల్లెలూయా. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. సేవకులు ప్రభావితం, నాయకులు ప్రభావితం చేయండి. నాయకులను పరిశుద్ధాత్ముడే ప్రభావితం చేయండి. నాయకులైన సేవకుల్ని ఈ గుడారాల పండుగలో అభిషేకించి వాడుకుంటున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇక ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కటి మనం స్తోత్రం. ఈ 4 రోజులు మీ నోట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, యేసు రక్తం, ఇదే సునాదాలు వినబడాలి.
స్తుతి స్తోత్రం యేసు రక్తం. సర్వ ఘనత మహిమ ప్రభావములు ఈ గుడారాల పండుగ ద్వారా మన ప్రభు అయిన యేసయ్యకే కలుగునగాక. చెప్పు 7 సార్లు చెప్పండి. ఆమేన్. అలా అప్పగించి అందరూ స్తోత్రం చెప్తాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక గుడారాల పండుగను 47వ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మనకిచ్చారు. అందరూ బట్టి మనం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదామా గట్టిగా? హల్లెలూయా. మరి రేపటి రోజు నుండి జరిగే ఆ పండుగలకి ప్రపంచవ్యాప్తంగా అనేకులు దేవుడు తీసుకొచ్చారు. ఇప్పటికే కొందరు వచ్చారు, ఇంకొంతమంది ప్రయాణంలో ఉన్నారు. వారందరిని బట్టి మనం చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముఖ్యంగా ఈరోజు ఈ వేదికను ప్రతి సంవత్సరం మనం ప్రార్థన చేసి వేదికను ప్రభుకు ప్రతిష్ఠిస్తాం. ఎందుకంటే ఈ వేదిక మీద నుండే లక్షలాది మంది ప్రజల్ని దేవుడు దర్శిస్తాడు. ఈ స్థలం నుండి అనేకులతో ప్రభు మాట్లాడతారు కనుక మన ప్రార్థన చేసి వేదికను ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం మరి వేదికను ప్రతిష్ఠించడానికి దైవజనులు చాలామంది మన మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా జపాన్ దేశం నుండి ఈ సంవత్సరం మన మధ్యలో కొంతమంది దైవజనులు వచ్చారు. వారందరినీ బట్టి మనం ఇంచుమించు 16 మంది టీం మన మధ్యలోకి వచ్చారు. వారిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి వెల్కమ్ గట్టిగా. హల్లెలూయా. అండ్ నైజీరియా దేశం నుండి కూడా దైవ సేవకులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. వారిని బట్టి కూడా మనం చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అండ్ పూనాల నుండి అన్నవాళ్ళు వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా నుండి మన దైవజనులు మోసెస్ అయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. జాషువా మోసెస్ గారు. వారు మనకెంతో ప్రియులు, ఆత్మీయులు. దైవజనులు యేసన్న గారికి చాలా ప్రియమైన వారు. యేసన్న గారు మన జాషువా మోసెస్ గారికి ఆత్మీయ తండ్రి అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ స్థలంలో వచ్చి ప్రార్థించడమే గొప్ప భాగ్యంగా వారు భావిస్తారు. దైవజనులు యేసన్న గారు మన మధ్యలో లేరు, అయినప్పటికీ మరి ఈ పరిచర్యతో వాళ్ళకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూ మరి మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆ గుడారాల పండుగ వారు వచ్చి వారి ప్రార్థన సహకారాన్ని మనకు అందిస్తున్నారు. వారు మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషకరమైన విషయం ఇది. వారిని బట్టి కూడా మనం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు అయ్యగారిని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి దేవుని మాటలు కొన్ని చెప్పి వేదికను ప్రభుకు ప్రతిష్ఠించబోతున్నారు. ప్లీజ్ మాస్టర్. వెస్లీ పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తారు. మోసెస్ అయ్య గారు ప్రార్థన చేసి కొన్ని మాటలు మనకు చెప్పి వేదికను ప్రభుకు ప్రతిష్ఠించబోతున్నారు. పాస్టర్ అందరూ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. పేపర్ వెయిట్స్ అక్కడ పేపర్ వెయిట్లు తెచ్చుకున్నాం. దయచేసి మీరందరూ ఆదికాండం 26వ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి. ఒక్క అరగంట దేవుని వాక్యాన్ని ధ్యానించిన తదుపరి మరొక్కసారి ప్రార్థనా పూర్వకంగా ఈ వేదికని ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. నుంచోండి, ఇబ్బంది లేదులేండి, ఆరోగ్యానికి మంచిది. I want to greet you in the most wonderful name of our Lord and Savior Jesus Christ. ఆశ్చర్యకరుడు అనంత స్తోత్రాలుడైన యేసుక్రీస్తు పవిత్రమైన పరిశుద్ధమైన పుణ్యనామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Hallelujah.
స్పందించాలి అందరూ. హల్లెలూయా. I want to greet all the men and women of God that are here tonight. క్రీస్తు యేసునందున దేవుని ప్రియులు స్త్రీ పురుషులు సహోదరులందరికీ నా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. And all the servants of the Lord that have come from different parts of the world. అలాగే ప్రపంచపు నలుదిశల నుంచి వచ్చిన సేవకులందరికీ దేవుని బిడ్డలందరికీ కూడా నా శుభములు తెలియపరుస్తున్నాను. I bring you greetings from South Africa, our family, and Hosanna Ministries. దక్షిణాఫ్రికాలో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకించి మా కుటుంబం తరపున మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Through our relationship with our late spiritual father, స్వర్గీయ యేసన్న గారితో మాకున్న ఆత్మీయ అనుబంధాన్ని బట్టి గత 25 ఏళ్లకు పైగా నేను గుడారాల పండుగలకు వస్తూ ఉన్నాను. God has blessed us with many ministries, churches and leaders in our country. ఈ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా మా దేశంలో అనేక మంది సేవకుల్ని సంఘాల్ని దేవుడు ఆశీర్వదించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. So we are tremendously privileged and honored to be with you. వాస్తవంగా మీ అందరితో కలిసి ఈ విధంగా వేదికను పంచుకోవడం నా జీవితంలో ఒక అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నాను. We are trusting the Lord for this week క్రీస్తు యేసునందున్న విశ్వాసంతో నేను చెప్తున్నాను ఈ వారంలో that some of the most amazing miracles are going to take place. ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు జరగని అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు ఈ వారంలో ప్రభు జరిగించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పాలి స్పందించాలి అందరూ. I want to share with you the word of the Lord that he gave to me. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో కొద్ది దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. Don't let your failures affect your generation. గతంలో మీరు అనుభవించిన అపజయాలు అవమానాలు మీకు మీ పిల్లల మీద ప్రభావితం అవుతాయని మాత్రం మీరు పొరపాటున అనుకోకండి. Don't let the past failures affect your present generation. గతంలో జరిగిన అపజయాలు అవమానాలు నష్టాలు ఇప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తులో మీ మీద మీ పిల్లల మీద ప్రభావితం అవుతాయని మాత్రం మీరు పొరపాటున అనుకోవద్దు. The Bible records for us in the book of Genesis chapter 26 పరిశుద్ధ verses numbers 1 to 11. ఆదికాండం 26వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిన మాట 26 1 to 5. 1 నుంచి 5వ వాక్యం వరకు మనం గమనిద్దాం. ఆదికాండం 26 1 నుంచి 5 వాక్యాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళును. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము, ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించదు. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పాను. Hallelujah. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. The Bible records for us so clearly. గ్రంథస్థంలో స్పష్టంగా వ్రాయబడిన మాటలు ఇప్పుడు చదువుకున్నాం. There was a severe famine in the land. భయంకరమైన గొప్ప కరువు వచ్చింది ఆ దేశంలో. When we look at the entire world right now, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం కూడా అదే పరిస్థితిలో ఉంది. the world is in serious trouble. ప్రపంచం భయంకరమైన అపాయకరమైన స్థితిలో ఉంది. They have forgotten the presence of God దైవ సన్నిధిని ప్రసన్నతని ప్రపంచం పోగొట్టుకుంటూ వస్తుంది రాను and రాను. have focused their time on things that are not relevant to them. ప్రజలు దేవుని మీద కాకుండా వాళ్ళ స్వకార్యాల మీద మనసు ఉంచుతున్నందువల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. But God was watching what was going on with his children. కానీ దేవుడు మాత్రం ఏం జరుగుతుంది ఏం జరిగించాలని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. During that time, ప్రస్తుత కాలంలో మనం చూస్తే Abraham, ఆ రోజుల్లో అబ్రహాము, Isaac and Jacob అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తరాలు ఇవి had gone through many trials and temptations. వాళ్ళు
అనేక విధములైన పరీక్షలు, శ్రమలు, శోధనల మధ్యలో నడిపించబడిన మాట వాస్తవం. Abraham did not honor God's word. He did not honor God's word. దేవుడితో చేసిన ప్రమాణాన్ని ఎప్పుడు అబ్రహాము మీరిన వాడు కాడు. Right there in Pharaoh's kingdom, అది ఐగుప్తులో ఉన్న ఫరో రాజ్యమైనా సరే, కాలమైనా సరే, Abraham denied that Sarah was his wife. అబ్రహాము శారా నా భార్య అని చెప్పడానికి భయపడ్డాడు ఆ రోజుల్లో. Isaac came before Abimelech. అబీమెలెకు దగ్గరికి Isaac came before Abimelech. Isaac. ఇస్సాకు అబీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు, and he too lied that his wife was not his wife but a sister. ఇస్సాకు కూడా అదే మాట చెప్పడం చూస్తాం మన బైబిల్లో. We see what Isaac and Abraham did. అబ్రహాము ఇస్సాకులు ఏం చేశారో మనకు తెలుసు. Brought failure to their generation. వాళ్ళు వాళ్ళ తరంలో కొన్ని అపజయాలు పాలైనట్టుగా మనం చూస్తాం. And I want to say to us this evening, నేను ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న మాట, fathers failed to protect their families and their generation. మన పితరులు వాళ్ళ తరాలకి కొన్ని విజయోత్సవకరమైన పరిస్థితులు అందించలేకపోవడం శోచనీయమని అనుకోవాలి. And we find that it continues to follow every generation. అలాగే ప్రస్తుత సమాజంలో కూడా తరతరాలు ఇట్లాగే జరుగుతూ ఉంది. It's a sad state in God's kingdom. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, our failures and our shortcomings, మన జీవితంలో మనం అనుభవిస్తున్న అపజయాలు, ఈ శోధనలు, ఇవన్నీ can serve as a platform, ఇది మన దైనందిన జీవితంలో ఇట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు, for the greater success of our children. కానీ వీటన్నింటి మధ్యలో మనం పొందినవి కాకుండా మన పిల్లలు అపజయాల్లో నుంచి విడిపించబడి గొప్ప జయాన్ని పొందుతారు. When fathers and families fail, మన పితరులు, మన తల్లిదండ్రులు ఒకవేళ అపజయాలు పాలైనా, every generation pays the price for it. ప్రతి తరతరాల్లో ఈ అపజయం అనేది వెంటాడుతూ వస్తూనే ఉంటుంది. And a famine impacts every generation. కరువు అనేది ప్రతి తరములో దేవుని బిడ్డలను బాధిస్తూనే వచ్చింది. As a family of God, కానీ దేవుని పేరు పెట్టబడిన కుటుంబాలు in this 47th year of the Feast of Tabernacles conference, ఈ 47వ గుడారాల పండుగలో పాలు పొందబోయే దేవుని బిడ్డలు గమనించాల్సిన విషయం, as we keep our hearts open, మన హృదయాలు దేవుని వాక్యం ఎదుట తెరవబడి, and we start to hear the word of the Lord, దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించాక, and as we submit to God's promises, దేవుని వాగ్దానాలకు మనల్ని మనం and as we keep our hearts open, దేవుని వాక్యానికి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు, God will promise us great success. తప్పనిసరిగా దేవుడు విజయోత్సవాల బాటలో మనల్ని నడిపించును గాక. Even in the time of poverty, అది ఎంత కరువైనా సరే, క్షామ పరిస్థితులైనా సరే, దేవుడు ఆశీర్వాదకరమైన బాటలో నడిపిస్తాడు. God will give us great success. దేవుడు మనకు అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు. And provisions will come. మనకు కావలసిన సమస్త సదుపాయాల సమకూడి జరిగిస్తాడు. It is my prayer this year, ఈ సంవత్సరం నేను ప్రార్థనా పూర్వకంగా ఇక్కడికి వచ్చాను. that every curse, నేను ప్రార్థన చేసింది, నేను ప్రభువుతో చెప్పింది, ఈ సంవత్సరం ప్రతి శాపము will be broken out of this generation. ప్రతి శాపము యేసు నామములో ఈ తరము మొదలుకొని కొట్టివేయబడును గాక. Hallelujah. స్పందించాలి, అందరూ స్పందించాలి. What the past generation could not do, గత మన పితరుల జీవితాల్లో అది జరిగి ఉండకపోవచ్చు. we pray that God is going to open the doors for this generation. మనం ప్రార్థన చేద్దాం. ఈ 47వ గుడారాల పండుగలో దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. శాపాన్ని సంపూర్తిగా కొట్టివేయబోతున్నాడు యేసు. Hallelujah. Amen. In this conference, ఈ గుడారాల పండుగల్లో we must keep our hearts wide open మన హృదయాలు విశాలపరుచుకుంటే, and ask God for divine favor. దేవుని ఎడల, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. హృదయాన్ని తెరచి, ప్రభువా మీ కరుణా కటాక్షం నా మీద కుమ్మరించండి అని అడగాలి. Hallelujah. హల్లెలూయా. And as we seek him, ఆయన సన్నిధిని వెతకాలి. God will manifest his glory. దేవుడు తప్పనిసరిగా ఆయన శక్తిని, ప్రభావాన్ని మన మధ్యలో ఆయన వినియోగించబోతున్నాడు. We find that the history మనం చరిత్రలో చూస్తాం, of Abraham, Isaac and Jacob, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దినాలు చూస్తాం. every one of them failed God. ప్రతి తరములో అక్కడ ఇక్కడ ఏదో ఒక చోట వీళ్ళు దేవుని సన్నిధిలో అపజయాలు పాలవుతూ వచ్చారు. But God was preparing.
కానీ దేవుడు మాత్రం వాళ్ళ కోసం సమస్త సదుపాయాలు సిద్ధపరుస్తూ వచ్చారు. God was preparing a new type of leader. దేవుడు తప్పనిసరిగా ఒక్కొక్క తరములో ఒక్కొక్క నాయకత్వాన్ని, కొత్త తరాన్ని తీసుకుంటూ వచ్చారు. What the fathers were not able to do, ఏదైతే తండ్రి చేయలేకపోయాడో God was raising up the sons దేవుడు వాళ్ళ కుమారుల ద్వారా జరిగించాడు. to change the spiritual climate ఆత్మ సంబంధమైన పరిస్థితుల్ని మారుస్తూ వచ్చారు దేవుడు. of the children of Israel, అలాగే ఇశ్రాయేలు సంతతిలో and for us in our generation. ఆ రోజుల్లో జరిగించిన దేవుడు ఈ రోజుల్లో కూడా జరిగిస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. May we begin to listen to the plan that God has for us. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మీ ఒక్కొక్కళ్ళ పట్ల నా దేవుని ప్రణాళిక అత్యద్భుతమై ఉన్నది. Hallelujah. ఆమేన్. In the book of Genesis, chapter ఆదికాండంలో 30, మనం గమనిస్తే we find that God begins to work so miraculously. God begins to work Genesis? so miraculously. Genesis? Genesis 30. ఆదికాండం 30వ అధ్యాయంలో దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడం ప్రారంభించారు. God opens the womb of Rachel, మొట్టమొదటిగా దేవుడు రాహేలు గర్భాన్ని తెరచారు. and a child, 11th born son by the name of Joseph was born. యోసేపు అనే కుమారుడు లేయా గర్భంలో నుంచి పుట్టడం మనం చూస్తాం. And the Bible records for us, గ్రంథస్థం చేయబడిన మాట Joseph means యోసేపు అంటే God has taken away my disgrace. యోసేపు అంటే అర్థం ఏంటంటే దేవుడు నా నిందని, నా అవమానాన్ని గుర్తించి దానిని కొట్టివేశాడు. Hallelujah. హల్లెలూయా. May God in this conference ఈ గుడారాల పండగల్లో take away our disgrace. మీరు విశ్వసించండి, మీరు ఏదైతే దుఃఖపడ్డారో, ఏదైతే నిరాశ చెందారో ఆ పరిస్థితిలో నుంచి నా దేవుడు విడిపించును గాక. Take away our shame. మీ అవమానాన్ని కొట్టివేస్తాడు ఆయన. Take away our weaknesses. మీ బలహీనతని తొలగిస్తారు ఆయన. That we will become history makers in our generation. మీరు మీ తరములో చరిత్రలు సృష్టించబోతూ ఉన్నారు. Hallelujah. ఆమేన్. The Bible says in the book of Genesis chapter ఆదికాండం 37, 37వ అధ్యాయంలో మనం గమనిస్తే at the age of 17, యోసేపుకి 17 ఏళ్ల వయసు. Joseph was loved by his father, యోసేపు వాళ్ళ నాన్నని బాగా ప్రేమించేవారు. and his father Jacob made him a coat of many colors. యాకోబు వాళ్ళ కుమారుడైన యోసేపుకి రంగు రంగుల చొక్కాని కుట్టించాడు. When a father places his covering upon your life, తండ్రి కుమారు మీద తన ప్రేమను ఎంతగా కుమరిస్తూ వచ్చాడో God prepares that young man for his generation. దేవుడు కూడా తనకిష్టమైన వాళ్ళ మీద ఆయన కరుణా కటాక్షాన్ని తరతరాలు కుమ్మరిస్తూ కురిపిస్తూనే ఉంటారు. Hallelujah. హల్లెలూయా. When a father begins to love his son, ఎప్పుడైతే తండ్రి కుమారుని ప్రేమించడం ప్రారంభించారో there are brothers in that household, అదే ఇంట్లో ఉన్న సహోదరులు they became jealous యోసేపు మీద అసూయ పడడం ప్రారంభించారు. and they started to hate him. యోసేపుని అసహించుకోవడం, ద్వేషించడం ప్రారంభించారు. My prayer in this conference today, ఈ గుడారాల పండగల నిమిత్తం నేను చేసే that ప్రార్థన we ఏమిటంటే will not be jealous of one another. ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ ద్వేషాన్ని చూపెట్టద్దు. We will not hate one another. ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించద్దు, అవమానపరుచుకోవద్దు. We will honor one another. ఒకరినొకరు ఘనపరుచుకుంటూ హెచ్చించుకోండి. Serve one another faithfully. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోండి. Because when you have that blessing, అప్పుడే మీరు ఆశీర్వాదాన్ని చవి చూస్తారు. every generation after you will be blessed. మీ తరాలే కాదు, మీ తర్వాత తరతరాలు కూడా ఈ ఉపదేశం మీద నడిపించబడుదురుగాక. God was breaking the curse of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దినాల్లో ఉన్న శాపాన్ని దేవుడు కొట్టివేసి తొలగించినట్లుగా He was now raising up a young man. ఈ తరాల్లో కూడా దేవుడు అట్లాంటి యవనస్తుని You లేపుతున్నారు. find that when you follow the history, మీరు తప్పనిసరిగా మీరు బైబిల్లో ఉన్న చరిత్రలు గనక గమనిస్తూ ఉంటే Joseph had a dream. యోసేపు కలగన్నాడు. And in his dream, అతని దర్శనంలో the Bible says to us వాక్యం మనకు చెప్తున్నది that ఏమిటంటే his brothers, వాళ్ళ అన్నలు, father and mother, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు will all bow to him. వాళ్ళందరూ తన ఎదుటికొచ్చి సాగిలపడి మోకరించినట్లుగా మనం చూస్తాం. That was a very serious statement. అది చాలా
ఎదటి వాళ్ళకి కోపాన్ని తెప్పించే పరిస్థితి. Being the second youngest son in the family, కానీ ఆ ఇంట్లో ఉన్న కుమారులు కొందరు, there were 10 other brothers older, మిగతా 10 మంది, and they became bitter. వాళ్ళందరూ వాళ్ళ హృదయంలో My విషాన్ని prayer. నింపుకున్నారు. My prayer, my నా beloved ప్రార్థన ఏమిటంటే leaders and servants of God, నాయకులు సేవకులు అందరూ కూడా we would learn to honor one another. మనమందరము ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవాల్సింది. No matter what our ages are, అది వయస్సు తారతమ్యం కాదు గాని, no matter where we come from, అది మనం ఎక్కడి నుంచి వచ్చామో కాదు no గాని, matter what we've done, మనం ఏం చేస్తామో కాదు but గాని, we must understand something. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక God విషయం, will place a strategic dream in the sons that he wants to use. దేవుడు తన సేవకులకు ఇచ్చిన దర్శనానికి మీరందరూ విధేయత చూపాలి. Hallelujah. హల్లెలూయా. They started to hate him more. ఒకరినొకరు ద్వేషించుకోవడం మానాలి. Hallelujah. హల్లెలూయా. And the Bible records for us, వాక్యములో గ్రంథస్థం చేయబడిన while మాటలు, Joseph was sharing this dream, యోసేపు తన దర్శనాన్ని, తన కలలు ఎందుకు అన్నదమ్ములతో అమ్మ నాన్నతో పంచుకున్నాడంటే, to his father, mother and his brothers. తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు But Jacob వాళ్ళందరూ ద్వేషించారు, కానీ యాకోబు మాత్రం, kept it in his mind. తండ్రి మాత్రం యోసేపు చెప్పిన దర్శనం కలలు వాటన్నిటిని The హృదయంలో dream that దాచుకున్నాడు. Joseph had. యోసేపు కలలన్నింటినీ యాకోబు హృదయంలో దాచుకున్నాడు. Fathers must learn in this generation. తల్లిదండ్రులు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు నేర్చుకోవాల్సింది They must ఏమిటంటే, not disrespect and disown the dreams that God is giving to their sons. దేవుడు మీ పిల్లలకి, మీ సంతతికి ఇచ్చిన దర్శనాలు, కలలు, భవిష్యత్తును గూర్చిన ప్రణాళికలు మీతో చెప్పినప్పుడు మీరు అవి మీ హృదయంలో దాచుకోవాలి వాటిని. And while this story begins to unfold, ఇది ఈ చరిత్ర ఇలా ఎందుకు జరుగుతూ ఉందని మనం గమనిస్తే, Joseph took food for his brothers. యోసేపుని వాళ్ళ అన్నలు తీసుకెళ్లి గోతులో తోసేశారు. When the brothers saw him coming, ఎప్పుడైతే యోసేపు రావడం గమనించారో, they all planned it together అన్నలందరూ కలిసి ఓ ప్రణాళిక రచించారు. to kill this young man ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం. because of the dream that he dreamt. మనం వాడిని గనక చంపేస్తే వాడి కలలు ఏమవుతాయి? They despised him. వాళ్ళు తృణీకరించారు యోసేపుని. The greatest problem we have in the church, ఇవాళ సంఘాల్లో ఉన్న గొప్ప భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, that leaders are killing one another. నాయకులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. This is the only army in the world. This is the only army in the world ఈ లోకములో ఒక ఆర్మీ ఉంది అంటే, that kills its own soldiers. ఒక ప్రపంచంలో ఉన్న ఈ సైన్యాలన్నీ ఒకరినొకరు చంపుకుంటున్నారు. And that is a serious indictment in God's kingdom. ఇది దేవుని రాజ్యంలో ఈ భయంకరమైన పరిస్థితి అని చెప్పడంలో సందేహం లేదు. But then the brothers said, Reuben, ఈ 10 మంది అన్నలు మాట్లాడుకుంటున్నారు, let's not kill our brother, ఈ యోసేపుని చంపేద్దాం, because his blood will be on our hands. యోసేపు రక్తం మన చేతికి అంటకుండా చంపేద్దాం, But let's do something to him. ఏదో ఒకటి అతనికి చేద్దాం. They got a hold of him. They got a hold of him. ఎట్లయినా వాళ్ళు చేద్దామని పట్టుకున్నారు మొత్తం మీద. And they put him into a pit. వాళ్ళు నీళ్లు లేని గోతులు వేసేసారు. They took the coat of many colors. ఈ యోసేపుకున్న ఆ రంగురంగుల చొక్కాను They లాగేసుకున్నారు. killed an animal. ఒక పశువుని చంపి They put the blood on ఆ it. రక్తాన్ని దానికి పూసేశారు. And they took it back to their father Jacob. దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చూపెట్టారు. This is what happens when we are not in God's plan and God's time. ఇది దైవ ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు. They threw him in a pit. వాళ్ళ అన్నలు గోతులో వేసేశారు. And they left him to die. చచ్చిపోయాలని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. But in the process, అది ఆ జరుగుతున్న ఆ క్రమంలో there were Midianite merchants were coming by. మిద్యానీయులు అనే వర్తకులు అటు వెళతా I want you to see the plan of God. దైవ ప్రణాళికని నేను ఇక్కడ గమనిస్తున్నాను. What you intend evil for someone, ఎవరైతే మనకు కీడు తలపెట్టి కీడు చేసుంటారో, God has got a perfect plan. దేవుడు మన ఎడల ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉంటారు. They took this young man out of that pit. అదేమిటంటే
ఏ చేతులతో అయితే యోసేపును గోతులో వేశారో ఆ చేతులతోనే పైకి తీశారు. And they sold him to the Midianites. ఆ అన్నలే మిద్యానీయులు అనే వర్తకులకు యోసేపును అమ్మేశారు. God was working a plan. దేవుడు క్రియ జరిగిస్తున్నాడు యోసేపు May జీవితంలో. God work a plan for all of us. మీ ఒక్కొక్కళ్ళ పట్ల నా దేవుడు కార్యాలు జరిగించును గాక. In this conference, my prayer ఈ గుడారాల పండుగల ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాలను బట్టి నేను ప్రార్థించాను. that you will change the way you have been living. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ ప్రభు మార్చబోతున్నారు. Start to serve God with all of your heart. మీరు ఎప్పుడైతే మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగి ఆయన ఆరాధించడం And ప్రారంభిస్తారో, while this was happening, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో, the Midianites sold Joseph to Potiphar. మిద్యానీయులు యోసేపుని పొతిఫర్కి అమ్మేశారు. Now this was in Pharaoh's kingdom. ఇది ఫరో యొక్క రాజ్యంలో జరిగింది. It's amazing how the plan begins to work. అద్భుతమైన ప్రణాళిక యోసేపు పట్ల ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి. And while Joseph was in Potiphar's house, యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు God started to prosper him. దేవుడు యోసేపుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. When you are faithful to God in this season, నీవు దేవుని ఎడల వినయ భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మీ ఎడల నూతన కార్యాలు ప్రారంభించును when you గాక. live and walk in the fear of God, దైవ భయముతో మీరు నడిస్తే God will prosper you. నిశ్చయముగా ఇది మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయును గాక. Hallelujah. హల్లెలూయా. God will bless you. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించును But గాక. while in Potiphar's house, యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు Potiphar's wife పొతిఫర్ భార్య was interfering with Joseph, యోసేపు జీవితంలో కావాలని కలుగు చేసుకుంది. and she wanted to do something wrong with him. యోసేపు జీవితాన్ని బద్నాం చేయాలనుకుంది. But God was protecting Joseph. దేవుడు యోసేపుని కాపాడుతూ 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 వచ్చారు. Here is a young man ఈ యోసేపును దేవుడు ఎందుకు కాపాడుతూ వచ్చారు? was put into a pit, ఒకప్పుడు గోతులో వేశారు, was brought into Potiphar's house. మరలా పొతిఫర్ ఇంట్లోకి తెచ్చారు. Now Potiphar's wife accuses him ఇప్పుడు పొతిఫర్ భార్య యోసేపుని of having an affair with నేరస్తుడిగా her. పరిగణిస్తుంది, నేరారోపణ చేస్తుంది. Now Joseph was taken, ఇప్పుడు యోసేపును తీసుకొని was put into a prison. తిన్నగా తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. No matter what people do to you, ప్రజలు మనకు ఏవి చేసినా, no matter how people accuse you, ప్రజలు మనల్ని ఎంతగా నేరస్తులని పరిగణించినా, no matter how people curse you, ప్రజలు ఎంతగా నిన్ను శపించినా, if God is with you, నా దేవుడు మీకు తోడై ఉంటే God will protect you. నా దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. God will watch నా over you. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. Hallelujah. హల్లెలూయా. While Joseph was in prison, యోసేపు ఎందుకు చెరసాల్లోకి వెళ్ళాడు? there were two men అక్కడ ఉన్న ఆ యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. that were put into the prison, వాళ్ళు కూడా చెరసాల్లో వేయబడ్డారు. and they had a dream. వాళ్ళిద్దరు కలలు కన్నారు. Joseph is a dreamer, యోసేపు ఆల్రెడీ కలలు and కనున్నాడు. these two men had a dream. ఈ చెరసాల్లో ఉన్న ఇద్దరు కూడా కలలు They కన్నారు. could not interpret the dream. కలలు కన్నారే గాని కలవర పడుతూ ఉన్నారు వాళ్ళు. Joseph interprets the dream, యోసేపు మరుసటి రోజు ఉదయాన్నే కలల భావాన్ని వివరించారు. and he tells them what the dream means. వాళ్ళు ఏ కలలు కన్నారో ఆ కలల యొక్క భావాన్ని క్లియర్ గా చెప్పాడు. One of them will die in 3 days. ఒకనేమో 3 రోజులు చంపేస్తాడు One of రాజు. them will be raised up ఇంకొకనేమో 3 రోజులు రాజుగారు తలపైకి ఎత్తి ఉద్యోగం మరలా and ఇస్తాడు. placed back in the king's kingdom. మరలా రాజ్యానికి వెళ్తాడు అతను. And we find that మీరు అక్కడ గమనిస్తే while all this is happening, ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమంలో Joseph was now being promoted from glory to glory. యోసేపు మహిమ నుండి అధిక మహిమకి, మహిమ నుండి అధిక మహిమకి తను హెచ్చింపబడుతూ వెళ్ళాడు. Joseph was put in a pit. యోసేపు గోతులో వేయబడ్డాడు. Joseph was put in a prison. యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. Joseph was raised from the prison, మరలా చెరసాల్లో వేయబడ్డాడు. and he was now placed in the palace. ఇప్పుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. No matter who puts you in the pit, ఎవరు మిమ్మల్ని గోతులో వేసినా, no matter who puts you in prison, ఏ పరిస్థితులు మిమ్మల్ని జైల్లో వేయించినా, God will take you out of those places. నిశ్చయముగా దేవుడు పట్టాభిషేకం నందడానికి మిమ్మల్ని చెరసాల్లోంచి విడిపించును గాక.
ఉంచునుగాక. and He will place you in His palace. నిశ్చయముగా ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. Hallelujah. హల్లెలూయా. God begins to do an amazing work. నిశ్చయముగా దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఈ గుడారాల పండుగలు మీ పట్ల జరిగించునుగాక. Hallelujah. Then in the chapter 47, ఆదికాండం 47వ అధ్యాయంలో, this is the 47th year of the Feast of ఇది Tabernacles. 47వ గుడారాల పండుగ. In chapter 47, ఆదికాండం 47వ అధ్యాయంలో the Bible records for us, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు. Pharaoh ఫరో told Joseph, యోసేపుతో I అంటాడు, want you to bring your family back now to Egypt. మీ కుటుంబ సభ్యులందరినీ ఐగుప్తుకి పిలిపించమన్నాడు. They were living in so much of pain and difficulty. వాస్తవంగా యోసేపు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోబుట్టువులు వాళ్ళందరూ కరువులో కాపురం చేస్తున్నారు. And Joseph presented his father and family to Pharaoh. ఒకానొక సందర్భంలో యోసేపు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఫరో సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టాడు. What the brothers intended evil against their brother Joseph, ఏ అన్నలైతే యోసేపుకు కీడు చేశారో, but God prepared it for their good. అదే అన్నలు చేసిన కీడుని మేలుగా మార్చేశాడు దేవుడు. Hallelujah. చెప్పచ్చుగా, స్పందించండి. What anybody prepares evil against your life, మీ జీవితంలో ఎవరైతే కీడు కలుగు చేస్తున్నారో, even against your ministries, మీ పరిచర్యలకు విరోధంగా కీడు చేస్తున్నారో, God will prepare it for your good. ఈ 47వ సంవత్సరంలో ఆదికాండం 47లో రాయబడినట్లు ఆ కీడంతటిని మేలుగా కొట్టు మేలుగా మార్చబోతున్నాడు. Joseph's brothers thought that Joseph was going to kill them, యోసేపు అన్నలు అనుకున్నారు యోసేపు సచ్చాడు అనుకున్నారు. but the Lord prepared Joseph for his family. ఆ యోసేపునే తన కుటుంబం బ్రతికి బట్ట కట్టేటట్లుగా నిలబెట్టాడు. May the Lord prepare you tonight. నిశ్చయముగా మీ పక్షముగా దేవుడు సిద్ధపరుస్తున్న ఒక మేలేమిటో తెలుసు. May the Lord prepare you this entire week. ఈ వారమంతా దేవుడు మీ పక్షంగా ప్రణాళికలు రచించబోతున్నాడు. And every word that comes out of this pulpit ఎవరైతే సేవకులు ఈ వేదిక మీదకి వచ్చి నుంచుంటున్నారో will begin to manifest. వాళ్ళందరినీ దేవుడు బలపరిచి శక్తి కలిగిన సాధనాలుగా God is వాడుకోబోతున్నాడు. going to cause supernatural favor. ఆ సేవకుల మీద ప్రకృతికి అతీతమైన అసాధారణమైన శక్తితో నింపి ప్రభు బలపరిచి This వాడుకోబోతున్నాడు. 47th year of the Feast of ఈ Tabernacles conference 47వ గుడారాల పండుగలో ఆ కార్యాలు జరుగునుగాక. is going to become one of the greatest Feast of Tabernacles in the history of Hosanna ministry. గత సంవత్సరాల్లో జరిగిన గుడారాల పండుగలన్నింటికంటే కూడా ఈ 47వ సంవత్సరం గుడారాల పండుగని చరిత్ర తిరగరాయబోతున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God is going to remove our failures. యేసు నామములో మీ జీవితం కలిగిన అపజయాలన్నింటిని ప్రభు రూపు మాపుతున్నారు. Our sicknesses, మీ బలహీనతలన్నింటిని తొలగించబోతున్నారు. all the struggles that we've gone మీరు ఏదేదైతే ఇబ్బంది పడుతూ ఇరుకున పడుతూ కన్నీళ్ల మధ్యలో ఉన్నారో వాటన్నింటిని God నాట్యముగా is going to మార్చబోతున్నాడు. restore. దేవుడు మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయబోతున్నాడు. What the cankerworm, the palmer worm, the locust and the caterpillar has eaten out of your lives, మీ పాడి పంటని మీ వ్యాపారాలు మీకు కలిగిన సమస్తాన్ని జీవనాధారాల్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. hallelujah. హల్లెలూయా. This conference is the conference of restoration. ఈ 47వ గుడారాల పండుగలు అనేది ఏదైతే మీరు పోగొట్టుకున్నారో వాటన్నింటిని తిరిగి సంపాదించుకునే గుడారాల పండుగ ఇది. Hallelujah. హల్లెలూయా. Don't look at the past. పొరపాటున గతించిన వాటిని తలంచకండి. Don't look at what your fathers మునుపటి have సంగతులు done. తలంచకండి. Look now in this generation. గతంలో మీ పితరుల జీవితాల్లో జరిగిన తలంచకండి. ఇప్పుడు జరగబోయే వాటి మీద మీ దృష్టి ఉంచండి. God is going to turn everything around. నిశ్చయముగా మీ కార్యాలన్నిటిని నా దేవుడు తిప్పైపోతున్నాడు. Your latter houses మీ ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని అనుకూలంగా is going to be తిప్పబోతున్నాడు. far greater యేసు నామములో గతంలో ఉన్న దానికంటే గొప్పగా than your మార్చబోతున్నాడు. former houses. గతంలో ఉన్న మీ కుటుంబ వ్యవస్థ కంటే మరింత
ఎంతో ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. There is a glory that is going to come in this week. గతంలో మీరు అనుభవించిన మహిమ కంటే మహిమ నుండి అధిక మహిమను దయచేయబోతున్నాడు When we ఆయన. will see the power of heaven నిశ్చయముగా పరలోకపు మహిమని మీరు చూడబోతున్నారు. coming upon the church, ఈ గుడారాల పండగల మీద కుమ్మరించబోతున్నాడు coming ఆయన. upon the leaders, ఈ వేదిక మీద కుమ్మరించబోతున్నాడు, నాయకుల మీద కుమ్మరించబోతున్నాడు. that every single person that enters ఒక్కొక్కల మీద ఒక్కొక్కల మహిమ కుమ్మరించబడునుగా. come under the power దేవుని శక్తిని మీరు అనుభవించుదురుగాక. and the anointing of the Holy Ghost. ఆయన అభిషేకాన్ని మీరు అనుభవించుదురుగాక. Not one person ఒక్కళ్ళు కాదు will leave this conference in this week ఏ ఒక్కళ్ళు ఒట్టిగా ఇక్కడ నుంచి వెళ్ళరు. without having a visitation from God. దైవ ప్రత్యక్షతను అనుభవించకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళరు. Hallelujah. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. సేవకుని నిలబెట్టి ఏదైతే ప్రభు మాట్లాడారో సేవకుని మాటను స్థిరపరిచే దేవుడు ఈ రోజు మొదలుకొని ఆ కార్యాలు ప్రారంభించారు. విశ్వసించారా? విశ్వసిస్తే చప్పట్లు కొడుతూ స్పందించచ్చుగా. గుడ్. ఇక అందరు లేచి నిలవబడని ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రాంగణంలో మీరు ఎక్కడున్నా సరే దయచేసి లేచి నిలవబడండి. Can we lift up our hands to the Lord? దయచేసి అందరు లేచి నిలవబడిన వాళ్ళ రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కొద్ది క్షణాలు స్తుతించాలి. స్తుతించాలి. మీ నోట స్తుతి తప్ప సనుగుండకూడదు. యేసు నామములో మీ నోటిని బాగుగా తెరవండి, బాగుగా తెరవండి. స్తుతించండి, స్తుతించండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Loving eternal Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we stand under the shadow of your love. మీ ప్రేమ అనే రెక్కల క్రింద మేము నిలవబడి ఉన్నాం నాయనా. We thank you for the open heaven anointing. నా తండ్రి, మీరు ఆకాశపు వాకిళ్ళు తెరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. As we dedicate this 47th ఈ year, 47వ గుడారాల పండుగల నిమిత్తం ఈ వేదికని ప్రాంగణాన్ని మీ నామం పేరిట ప్రతిష్ఠిస్తున్నాం. we ask of you, మీ పాదాల చెంత మేము అడుగుతున్నాం నాయనా. fill this place with your glory. యేసు నామములో ఈ ప్రాంగణమంతా, ఈ 150 ఎకరాలు మీ మహిమతో నింపబడునుగాక, నింపబడునుగాక, నింపబడునుగాక. నింపడు నాయనా, నింపడు నాయనా. ఈ 150 ఎకరాల మీద మీ మహిమ కుమ్మరించబడి, మీ మహిమ కుమ్మరించు. We pray, Holy Spirit, పరిశుద్ధాత్ముడు ఆత్మలో ప్రార్థిస్తున్నావు నాయనా. even as we dedicate, ఈ వేదికను ప్రతిష్ఠిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. as we sanctify, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటున్నాం. as we consecrate మమ్మల్ని మేము తగ్గించుకుంటూ శుద్ధీకరించుకుంటూ ప్రతిష్ఠించుకుంటున్నాం. this entire week, ప్రభువా, ఈ వారమంతా we pray that the angels of God ఈ వారమంతా మీ దూతలు కావలుండుదురుగాక. will watch over the conference. ఈ 150 ఎకరాల మీద అగ్ని జ్వాలామయమైన మీ కనుదృష్టి నిలిచి ఉండను గాక, నిలిచి ఉండను గాక. We pray for the greatest miracles. ప్రభువా, అత్యద్భుతమైన మహాద్భుతమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. Blind eyes are going to be open. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడును గాక. Deaf ears are going to be open. చెవిటి వాళ్ళ చెవులు తెరవబడును గాక. Cancer is going to be healed. క్యాన్సర్ గడ్డలు పగిలిపోవును గాక. Every sickness ప్రతి బలహీనత బాగుపడును గాక. will be healed in Jesus' ప్రతి name. ఒక్కరు యేసు నామములో స్వస్థపడాలి, Bless స్వస్థపడాలి. your servants today. సేవకులను ఆశీర్వదించండి. We ask of you, Lord, నా తండ్రి, మీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాం. thank you for all the preparation. మీరు సిద్ధపరుస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రం. Bless all the sound equipment. ఈ సౌండ్ సిస్టమ్ ని బట్టి స్తోత్రం నాయనా. Bless all the lighting system. లైటింగ్ సిస్టమ్ ని బట్టి స్తోత్రం. Bless the praise and worship. స్తుతి ఆరాధనను బట్టి స్తోత్రం. Bless all your servants. సేవకులందరిని బట్టి స్తోత్రం. We dedicate each one tonight. ఒక్కొక్క పరిస్థితిని, ఒక్కొక్క ఎక్విప్మెంట్ ని యేసు నామములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. Father in heaven, పరలోకమందున తండ్రి, we will not miss you.
మేము మిమ్మల్ని వదిలిపెట్టే వాళ్ళం కాదు నాయన. We break the curse మీ నామం తప్ప వేరొక ఆశ్రయం లేదు నాయన. of every past generation. ప్రభువా, ఒక్కొక్క తరములో మీ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం And we నాయన. release the blessings యేసు నామములో మీ ఆశీర్వాదాలు కురిపించండి. into this generation. ఈ తరము మీద కూడా మీ ఆశీర్వాదములు కురిస్తును గాక. Hallelujah. హల్లెలూయా. We pray for Holy Ghost fire. పరిశుద్ధాత్ముడా, ఈ 4-5 రోజులు నిరాటంకంగా మీ అగ్ని కుమ్మరించండి. Thank you, Lord. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ Thank you for apostolic power. ప్రభువా, అపోస్తుల అభిషేకం నాయకుల మీద నిలిచి ఉండును గాక. Thank you for the spirit of prophecy. పరిశుద్ధాత్ముడా, ప్రవచనాల ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. That will bring glory to your name. ఈ కార్యాలన్నీ మీ మహిమ కొరకు వాడుకోండి. We pray for double portion blessings tonight రెట్టింపు అభిషేకం ఆశీర్వాదాలు బట్టి స్తోత్రం. on everything that's going to be done. ప్రతి కార్యము మీ సెలవు చేత జరుగును గాక. For we declare it tonight. యేసు నామములో మేము ప్రార్థనా పూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నాము నాయన. In the name of our Lord and Savior Jesus. యేసు క్రీస్తు అనే మా రక్షకుని నామం పేరట Amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్పాలందరూ, చెప్పాలందరూ, Hallelujah. చెప్పాలి బిగ్గరగా. Hallelujah. ఆమేన్, 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 ఆమేన్. Bless you. Thank you, Jesus. మిగతా కార్యక్రమాలు శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వేదికని ఈ విధంగా ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ వేదిక మీద దేవుడు తన రక్త ప్రోక్షించి పరిశుద్ధపరిచినందుకే చప్పట్లు కొడుతూ దేవునికి గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన మీరందరూ కూడా ఈ ఆవరణమంతా ప్రార్థన చేసి ప్రేయర్ వాక్ చేయాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాం. దైవ సేవకులు ఇక్కడ నుండి ప్రారంభిస్తారు. మా కుడి చేతి వైపు నుండి ప్రారంభిస్తారు. పాస్టర్స్ ముందు నడుస్తారు. వారి వెనకాల మీరు అలాగే నడుస్తూ స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం అని చెప్పి స్తుతిస్తూ ప్రేయర్ వాక్ చేస్తూ మరలా ఈ స్థలానికి తిరిగి రావాలని ప్రేమతో తెలియచేస్తాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. రేపటి రోజు సరిగ్గా 6 గంటలకి మన గుడారాల పండుగ ప్రారంభించబడబోతుంది కనుక మీరందరూ కుటుంబ సమేతంగా ఆ గుడారాల పండుగలో పాలు పంపులు పొంది దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాం. రేపటి రోజు సరిగ్గా సాయంకాలం 6 గంటలకి గుడారాల పండుగ ప్రారంభించబడుతుంది. ఇప్పుడు దైవ సేవకులు ఇటువైపు నుండి ప్రేయర్ వాక్ చేయబోతున్నారు. వారి వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరి ప్రార్థన పూర్వకంగా ఈ ఆవరణం అంతా సంచరించాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా